లేఖనాల్లోకి మనం బైబిల్లో చూద్దాం. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం చూసి తర్వాత మనం మిగతా విషయాలు అందాం. క్లుప్తమైన దైవ సందేశం మీకు అర్థమయ్యేలాగా త్వరగా చెప్పేస్తాం. చూడండి, ఒక వ్యక్తిని దేవుడు కనపరచడానికి ఐదు లేక 7 యోగ్యతలు చెప్తా. 7 క్వాలిఫికేషన్స్ దేవునిలో, సంఘములో కానీ, సమాజంలోనే కానీ, బంధువుల్లోనే కానీ, బయట వాళ్ళ ద్వారానే కానీ, ఇరుగు పొరుగు అన్ని చోట్ల, అన్ని స్థలాల్లోనూ నీవు దేవుని చేత గణపరచబడాలంటే ఒక 5 విషయాలు బైబిల్ చెప్పే మాటలే నేను చెప్తాను. సామెతల గ్రంథములోనికి వస్తే 15 అధ్యాయం 33లోకి వస్తే అక్కడ ఏముంటుందంటే, సామెతల గ్రంథం 15 అధ్యాయం 33లో ఏముంటుందంటే, అక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఏముంటుందంటే, ఘనత ముందు వినయం ఉండును, విధేయత ఉండును, లోబట్టు ఉండును, విరిగినెలిగిన మనసు ఉండును. ఎవరైనా గణపరచబడుతున్నారు అంటే గణపరచబడే వాళ్ళు ముందే వాళ్ళల్లో ఈ గుణాలు కనబడతాయి. వినయం ఉంటుంది, విధేయత ఉంటుంది, విరిగి నెలిగిన మనసు ఉంటుంది. అలాంటి వ్యక్తులు త్వరలోనే డెవలప్ అవుతారని మనం ఈజీగా చెప్పవచ్చు. రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, నేను త్వరగా మీకు త్వరగా వెళ్తాను. దానికంటే ముందు ఇంకో వచనం చదవండి. సామెతల గ్రంథం 29-23లోకి రండి. సామెతల గ్రంథం 29-23లో ఏముందండి? ఎవని గర్వం వాని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. వినయం గల మనసు. పైకి కొంతమంది తేనెపూతల మాటలు మాట్లాడే లోపల మనసు చాలా గరణగా పూర్వం ఉంటుంది. అందుకని మనసు వినయమ గల మనసు, వినయమ గలటువంటి మాటలు, వినయమ గల జీవితం, వినయమ కలిగినటువంటి వ్యక్తి తప్పకుండా ఘనపరచబడతాడు. ఆ వినయం అనేది ఒక క్వాలిఫికేషన్ మనకు ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చించి తీరుతాడు. రెండవదిగా మనం చూద్దామా? చూడండి, సామెతల గ్రంథం 3:35లోకి వస్తాం. ఇప్పుడు ఇక్కడేముంటుందంటే 3:35 సామెతల గ్రంథంలో, జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకుందురు, బుద్ధిహీనులు అవమానభరితులగుదురు. జ్ఞానము నిన్ను ఘనపరుస్తుంది. అందుకనే సొలొమోను అనే వ్యక్తిని దేవుడు అడిగాడు, నేను నీకు ఏమి ఇవ్వగోరుతున్నాను అని అంటే అతడు భలే మాట అన్నాడు దేవుడితో. దేవుడే డైరెక్ట్గా వచ్చి నీకు ఏం కావాలని అడిగితే ఆయన అంటాడు, నాకు జ్ఞానం కావాలని, నాకు జ్ఞానము కావాలి, నాకు వివేచన కావాలి, తెలివి కావాలి, వివేచన కావాలి. ఇదిగో ఇదే దీన్ని అడిగాడు సొలొమోను. బైబిల్ని అడిగాడు, దైవ గ్రంథాన్ని, మహాజ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని అడిగాడు. అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు దేవుడు, ఇదిగో నీవు ఐశ్వర్యం అడగలేదు, శత్రువుల నీకేమీ అడగలేదు, నువ్వు అడిగింది నాకు భలే ఇష్టమైందయా, అందుకే నువ్వు అడగకుండానే మిగతా కూడా నీకు ఇచ్చేస్తున్నా. ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సొలొమోనంత ఆస్తి గలవాడంటే ఇంతవరకు పుట్టలేదంట. సొలొమోనంత ధనవంతుడు ఇంతవరకు పుట్టలేదు భూమి మీద. తర్వాత రెండవ ధనవంతుడు ఎవరు వస్తారంటే అబ్రహాం వస్తాడు. ప్రపంచంలో భూమి మీద జ్ఞానం అడిగాడు ఆయన. అనేం చెమటోర్చలేదు, బిజినెస్ ఏం చేయలేదు, జ్ఞానము అడిగాడు. ఇదిగో ఈ గ్రంథం అడిగాడు, ప్రభువా నా జ్ఞానం, తెలివి చేసి దేవుడికి ఆశ్చర్యం వేసేసి ఆ జ్ఞానముతో పాటు నీవు ఐశ్వర్యాన్ని, దీర్ఘాయుష్, శత్రువులపైన విజయాన్ని కూడా నేను నీకు ఇచ్చేసాడు. కనుక నీవేం కోరుకుంటున్నారు ప్రియులారా? దేవుడు ఒకవేళ నిన్ను అడిగితే, లేకపోతే నీవు దేవుని దగ్గరికి వస్తే ఏమి ఆశిస్తున్నావు? ప్రభువా నీ జ్ఞానం ఇవ్వయ్యా, నా తెలియవద్దు, మనుషులు తెలియవద్దు, లోక తెలియవద్దు, ఇవ్వద్దు ప్రభు, ఇవన్నీ వేస్ట్. నీ జ్ఞానము చేత నన్ను నింపయ్యా, నీ ఆలోచన చేత నింపును ప్రభా, నీ తలంపుల చేత నా మనసు నింపు ప్రభా,
అప్పుడు ఎంతో ఆశీర్వాదాన్ని పొందుకుంటాను ప్రభా. నీ జ్ఞానము దయచు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా అతడు దేవుణ్ణి అడగవలెను. యాకోబు రాసిన పత్రిక 1:5. అర్థం కాని సమస్యలను, ఆటంకాలను సైతాను ఏదైనా జయించాలా, పేదరికాన్ని జయించాలా, సమస్యలను, కష్టాలను జయించాలా, ప్రతి విధమైనటువంటి సమస్యను ఎదిరించడానికి జయించిన జ్ఞానం. సొలొమోను రాజ్యం 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఒక్క యుద్ధం జరగలేదు, ఒక్క కొట్లాట జరగలేదు, ఒక పోట్లాట జరగలేదు. మరి ఈ దినాల్లో ఎక్కడ చూసిన ఇళ్లలో యుద్ధాలు, వీధుల్లో యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, రాష్ట్రాల మధ్య యుద్ధాలు, బస్తీలో యుద్ధాలు. కారణం దైవ జ్ఞానం లేక. ఈ లోక జ్ఞానం చేత ఎవరికి వాళ్ళే పొర్లిపోయి నేనంటే నేను అనుకుంటూ కొట్లాడుకున్నాక చివరికి వచ్చేది ఎవరికి ఏమి మిగలదు. అదే దేవుని జ్ఞానం మహాశాంతాన్ని, సమాధానాన్ని దయచేసిందని మనం చరిత్రాధారంగాను ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. కనుక ఘనపరచబడేవారు, ఘనత పొందే వారి యొక్క మొదటి లక్షణం వినయముతో ఉంటారు. వినయం, ఒబిడియన్స్. రెండవదిగా చూస్తే జ్ఞానము కలిగి ఉంటారు. మూడవదిగా చూస్తే 112వ కీర్తన 8-9 వచనాలు చూస్తే, 112వ కీర్తన 8-9 వచనాలు చూస్తే, వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. మనసు స్థిరపరచుకుంటారు. ఎటువంటి శత్రువులు ఇలాంటి అల్లకోలాలు సృష్టించినా ఏం బెదరరు. ఇటువంటి వాళ్ళు ఏం చేస్తారంట, దాతృత్వం కలిగి ఉంటారంట. దాతృత్వం కలిగి బెదరరు, అదరరు, దేనికి జంకరు. వాళ్ళు చెయ్యాల్సింది ఏదో చేస్తూనే ఉంటారు. దాతృత్వం కలిగి ఉంటారు. అనగా వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక ఉపకారం చేస్తూనే ఉంటారు. పేదలకే కానీ, దేవుని సేవకులకే కానీ, దేవుని కార్యాలకే కానీ చేస్తూనే ఉంటారు. అలాంటి వారు తప్పక ఘనపరచబడతారు, దేవుని చేత హెచ్చించబడతారు. దేవుడు అలాంటి వాళ్ళని దీవిస్తాడు. 11:25 సామెతల గ్రంథంలోని 11:25 ఏమిటి? ఔదర్యము గలవారు పుష్టిగా నొందురు, పుష్టిగా ఉంటారు. ఔదర్యం గలవారు, వెదజల్లేవారు, ఇచ్చేవారు, పెట్టేవారు ఔదర్యంగా, ఆనందంగా ఉంటారు. నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడదు. 11:25. కనుక ఔదర్యం కలిగి ఉండాలి. అనగా ఏదో ఒక ఉపకారం మనము చేసే హృదయం, మనిషి అలాంటి స్థితి కలిగి ఉండాలి, అలాంటి మనసు. ఇకపోతే 4వదిగా చెప్తా. 4వ యోగ్యత ఏంటంటే ఘనత పొందేవారు ఘనపరచబడాలి. 4వ క్వాలిఫికేషన్ ఏముంటుందంటే వాళ్ళలో చూద్దాం. 149:5 149వ కీర్తన 5వ వచనాన్ని చూస్తే, ఘనత పొందేవారు ముఖాన్ని చెప్పక్కర్లా, వాళ్ళ క్రియలే మనకు చెప్పేస్తారు. వీళ్ళు తప్పకుండా కనపరచబడతారు అని వాళ్ళ క్రియలు. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? వినయం, రెండవదిగా జ్ఞానం, మూడవదిగా దాతృత్వం, 4వదిగా ఇప్పుడు ఇది ఏంటంటే భక్తి. చెప్పండి, భక్తి. ఎన్నో రకాలైన భక్తులు ఉన్నాయి. బైబిల్లో ఏమంటారంటే పైకి భక్తి అంట, లోపల పైకి భక్తి అంట, లోపల 2 రకాల భక్తులు. అంటే ఉదాహరణ, పైకి ఏం భక్తి పరులుగా ఉంటాం, లోపల ఏముండదు. నేతి బీరకాయ అని పేరు అన్నారు కదా మీరందరూ. వాస్తవంగా నెయ్యి ఉందా అందులో? పేరే నేతి బీరకాయ. చాలామంది కనుక అలా ఉంటారు. పైకి భక్తి, లోన ఏముండదు. ప్రార్థనలు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడు. హృదయంలో దేవుడు ఉంటే, ప్రార్థన ఉంటే, ప్రార్థించండి అంటే చాలు. అవకాశం దొరికిందిరా నాయన అని చెప్పి ఎగిరి పడతాం. దేవుని స్తోత్రం. పాడే అవకాశం వచ్చింది, పాడతాం. అవకాశం దొరికింది, సాక్ష్యం చెబుతాం.
అవకాశం దొరికింది పాటలు పాడి దేవుని మహింపరుస్తూ ఉన్నాం. హృదయములు ఉంది కాబట్టి. అందుకని యేసు ప్రభు వారి కాలం వరకు శిష్యులైనా ఎవరైనా కొంచెం అటు ఇటుగా ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారి సంగతి ఏమన్నాడు తెలుసా? నేను వెళ్తున్నాను, నేను ఆరోహణమైన పైనుండి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను, పైనుండి శక్తి పొందుకునే వరకు మీరు ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళమాకండి. యెరూషలేములో ఉన్నాడు, మందిరంలోనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? మస్ట్ అండ్ షుడ్ ప్రతి క్రైస్తవుడికి దైవశక్తి కలిగి ఉండాలి. ఏ శక్తి? ఆత్మశక్తి. పరిశుద్ధాత్మ దేవుడు నాలో మనలో అంటే ఆత్మదేవుడు మనలోనికి రావాలి. మనం ఏం చేయాలంటే, మనమే కాదు, ఆ రోజుల్లో కూడా ఏం చేశారంటే, కొన్ని రోజులు దేవాలయం నడవకుండా ఏం చేశారంట, ఎడతెక్కకుండా ప్రాంతంలో స్తోత్రాలు చెప్పుకుంటున్నారంట. అప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డారు, శక్తి వచ్చింది. అప్పుడు మనం కూడా ఈ ఆత్మ బలం పొందాలని ఒక ఆశ. నేను మందిరానికి వెళ్ళాలి, ఈరోజు సెలవు ఉంది కదా, డ్యూటీ లేదు కదా, దేవుని ఆత్మతో నింపబడాలి. లేకపోతే ఒక రోజు ఫలానా ఆ ప్రార్థన టైంలో వెళ్ళిపోయి కొంచెం ముందు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు. ఎందుకంటే యేసు చెప్పాడు, నువ్వు పైనుండి అనగా పరిశుద్ధాత్మ బలమును పొందే వరకు కూడా మీరు కదలమాకండి ఎక్కడికి. ఆత్మశక్తితో నింపబడాలి. అనగా బాప్తిసం పొందిన మనందరూ కూడా ఆత్మతో నింపబడాలి మందిరంలోనే, అప్పుడు బయటికి వెళ్ళాలి వాస్తవంగా. కనుక ఇప్పటికైనా భక్తి అంటే ఏంటంటే శక్తి గల భక్తి అని చెప్పండి. భక్తిలో ఏముండాలి చెప్పండి? పవర్. చాలామంది భక్తి చేస్తారు అంటే మనం వింటూ ఉంటాం, అది వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇదిగో ఇక్కడ ఈమె ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన వేరు, ఆ ప్రార్థన వేరు అని బస్తీలో చెప్పుకుంటారు. వాళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు చర్చికి వెళ్తారు, ఈమె చర్చికి వెళ్తుంది, ఆయన చర్చికి వెళ్తాడు. కానీ బయట లోకమే మార్కులు వేస్తూ ఉంటాయి. వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకండి మీ ప్రాంతంలో ఇన్న మార్పులు చేర్పులు ఉంటాయా? అందరూ ఒకలాగా ఉండరా? మీ భక్తులు వాళ్ళే ఒకలాగా ఉంటారు, వీళ్ళు ఒకలాగా ఉంటారు, ఇంకోలాగా ఉంటారు. మీరు ఒకటి చెప్తారు, ఏంటంటే అసలు అంటారు. ఏమంటే మనుషులు ఆచరణలో మార్పులోనే కానీ బైబిల్ చెప్పేది మాత్రం ఒకటే. మొన్నెవరో ఒక వ్యక్తి అంటున్నాడు, క్రైస్తవులు కొన్ని చర్చిల్లోనే మోకాళ్ళ ప్రార్థన చేస్తారు, కొన్ని చర్చిలు అసలు మోకాళ్ళు లేరు ఏంటి అంటాడు. అంటే ఇది బైబిల్లో ఉందా? లేదు. నేనప్పుడు చెప్పాను, బైబిల్లో లేదండి. అందరూ మోకాళ్ళు వేయాల్సిందే. ప్రతి మోకాలు యేసు నామములో వంగాల్సిందే. ప్రతి నోరు ఆయన నామాన్ని ఉచ్చరించాల్సింది. ఇందులో ఏమీ లేదు. మరి అది వాళ్ళలో అంతే తప్ప బైబిల్ అలా చెప్పట్లేదు అని. సరే, కనుక భక్తిలో మనకు ఉండవలసిన 4-5 పాయింట్లు చెప్తున్న భక్తి ఉందని రుజువు ఏంటంటే, మనలో అపోస్తుల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనము చూస్తే భక్తిలో ఉందని రుజువు ఏంటంటే, తెస్సలోనికీయులు అన్ని వివరంగా చదవటానికి టైం లేదు కనుక రెఫరెన్స్ ఇస్తున్నాను, చూడండి. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 10, 11, 12లో ఏముంటుందంటే, బెరయాలో ఉన్న క్రైస్తవులు అంట ఆసక్తి కలిగిన వాళ్ళంట వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించుచు వచ్చిరి. అదిగో వారిలో అనేకుల ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలో పురుషుల్లో చాలామంది ఘనులైన వారు దేవుని ఘనత పొందే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏది బట్టి అది ఇనేసి వెళ్ళిపోరు. ఏదైతే దేంట్లో అనుకోరు, క్వాలిటీ చూస్తారు. లేఖనాలు ఈయన చెప్పేది బైబిల్ ప్రకారం చెప్తారా లేకపోతే ఇంకేదైనా కలుపుతున్నాడా అని పాస్టర్ గారిని కూడా ఎంచేటువంటి ఘనత గల స్త్రీలు ఉన్నారు. అది భక్తిలో ఉన్న లక్షణం. భక్తి గల స్త్రీలు పాలు తాగేటప్పుడు ఇవి కల్తీ పాల స్వచ్ఛమైన పాలని పరిశీలిస్తాం లేదా? కూరగాయలు కొనేటప్పుడు ఇది
మామూలు కూరగాయల కాయగూరలా, లేకపోతే ఇవి అవి ఏంటి రకరకాల కాయగూరలు వస్తున్నాయి కదా, న్యాచురల్గా పండి వస్తున్నాయి, తర్వాత ఇంకా వేరే విధంగా కూడా వస్తున్నాయి. మనం చూస్తాం ఇదేంటని, ఇది నేను. కానీ ప్రతిదాన్ని పరిశీలిస్తాం, పరిశోధిస్తాం, మంచిదాన్ని, శ్రేష్టమైన దాన్ని. అలా మన భక్తి జీవితంలో నీవు ఘనత గల స్త్రీగా, ఘనత గల పురుషుడుగా, భక్తి గల బిడ్డగా నీవు ఉన్నావంటే రుజువు లేఖనాలను మీద పిచ్చి. దేని మీద? లేఖనాల మీద, వాక్యం మీద ఆశ, తృష్ణ. లేఖనాలను పరిశీలిస్తాం, లేఖనాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పాడు మనతో, పోయిన ఆదివారం ఏం చెప్పాడు, పోయిన కుటుంబ ప్రాంతాలు ఏం చెప్పాడు, అదేంటి అసలు అని దీని గురించే చర్చించుకుంటారు ఖాళీ టైం దొరికితే కదా. ఎందుకనగా గనుల లక్షణం అది. భక్తిలో భక్తి, ఘనత కలిగిన భక్తుల యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణం ఏంటంటే లేఖనాలు. ఏమండి, రెండవదిగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటుందంటే, చూడండి, ఇర్మియా గ్రంథం 30:19 ఏముంటుందంటే, భక్తిలో రెండవ లక్ష్యం ఏముంటుందంటే, కృతజ్ఞత స్తోత్రములను సంబరపడు వారి స్వరమును వినబడును, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని స్థిరింపజేసేదను, అలుపులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. 19 వచనములో ఇర్మియా గ్రంథంలో చూడండి, ఘనపరచబడేవారు, దేవుని చేత కనపరిచేవాడు. భక్తిలో రెండోది ఏంటంటే ఆనందగానాలు పాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు, సంబరపడుతూ ఉంటారు. దావీదంట ఇజ్రాయేలుకు రాజు అవగానే ఆరాధన చేసిన బట్టలు ఊడిపోయి ఉండటం కూడా కానకుండా దేవుని దగ్గర ఆనందించాడు. దేవుని సన్నిధిలో ఆనందిస్తున్న నాట్యాలు వేసినప్పుడు బట్టలు ఊడిపోతూ కూడా గమనించుకోవాలి. కనుక దేవుణ్ణి గణపరచు. భక్తిలో ఒకటి ఏముండాలండి, ముందేం చెప్పాను నేను, వాక్యం పరిశోధన. రెండవదిగా పాటలు, బట్టలు నలుగుతున్నాయా, మోకాళ్ళు నలుగుతున్నాయా, దేహం అస్సలు పట్టింపు ఉండవు. ఏమంటే ఆనందం, ప్రభువులో ఆనందించేటప్పుడు ఇక ఏం తెలియకూడదు. ఇక భక్తిలో మూడో లక్ష్యం ఏముంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథం 2:30 ఉంటుంది. మొదటి సమూయేలు 2:30, అదంతా పెద్ద వచనం. దానిలో ఏముందంటే, నన్ను గణపరచు వారిని నేను, అంటే దేవుణ్ణి గణపరచాలి. మన మందిరానికి వచ్చినా, ప్రార్థన పెట్టుకున్నా, అది ఎవరికి ఆ సమయంలో అసలు ఎన్ని మర్చిపోవాలి మనం. దేవునికి ఘనత ఉందా లేదా, దేవునికి మహిమ ఉందా లేదా, అదే ఆలోచించాలి. పాత నిబంధన గ్రంథములో బలులు అర్పించేటప్పుడు ఆ బలి యొక్క అర్పణ, ఆ శ్రేష్టత దేవునికే చెందాలి. అంటే కొంచెం మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఆ బలి అర్పించినప్పుడు ఏంటంటే కొవ్వు దేనిలోనైనా ఆ పశువుల్లో శ్రేష్టమైనది ఏంటంటే కొవ్వు. ఆ కొవ్వుని కొంతమంది దురాశ కలిగినటువంటి ఆ యాజకులు కొవ్వును కాలనివ్వకుండా, దహింపబడనివ్వకుండా కొవ్వు లాగేసుకున్నారు. అలా అక్కడ ఒక చేసే తెలియక, మొదటి సమూయేలు గ్రంథం మీరు 1, 2, 3 అధ్యాయం చదువుకుంటే తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళని దేవుడు శపించేశాడు. ఏమండి, అంటే అర్థం ఏంటంటే, ఆ శ్రేష్టత మందిరములోనే కానీ ప్రార్థన బాగా గుర్తుంచుకొని దయచేసి, ఎప్పుడైనా సరే అక్కడ దేవుడికి మహిమ ఉందా, మనుషులకు మహిమ ఉందా, దేవుడు హెచ్చించబడుతున్నాడా, మనుషులు హెచ్చించబడుతున్నారా, దేవుని గురించే ఎక్కువగా ఉందా జ్ఞాపకం, లేదా మనుషుల గురించి ఉందా, ఇది బాగా ఆలోచించేసుకోవాలి. అందుకే మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా, నీకే మహిమ అని ఎప్పుడు, అది గ్లోరీ టు జీసస్. అది ఏమండి, భక్తిలో అది ఒక మెయిన్ సాధనంగా మనం పెట్టుకుందాం. ఇక మనం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదు. కానీ కనుక నేను ఈ మాట తర్వాత ఇక 5వ లక్షణానికి వెళ్తున్నా. ఘనత పొందే వారికి ఉండే 5వ లక్షణం ఏంటంటే క్షమాగుణం ఉంటుంది. చూడండి, సామెతల గ్రంథం 19:11, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలోకి వస్తున్నాం. అక్కడ ఏముంటుందంటే, ఒకను సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించున్నట్టు వానికి ఘనతనిచ్చును.
తప్పులు క్షమించుట వానికి ఘనతనిచ్చును. చూడండి, నిన్ను ఘనపరిచేది ఎవరైనా ఏదైనా పొరపాటు చేసి ఏదైనా మానవుడు అన్నాక ఏదో పొరపాట్లా ఉంటుంది, వాటిని మనం దాన్ని భూతత్వంలో చూడక్కర్లేదు, భూతత్వంలో చూడక్కర్లేదు. దాన్ని ఏం చేయాలి చెప్పండి? లైట్గా తీసేయాలి. లైట్ 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 అందులో దులిపేసుకోవాలి. ఏదైనా కొంచెం ఏదో దుమ్ము పడిందని అనుకుంటే ఏదో ఏ గోలని దోమను టప్పుడు తీసేది అంతే. ఎవరిని కూడా భూతత్వంలో చూసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి సుంకరిని ఎంచాడు పరిసేడు. అలా ఎంచకుమాకండి. ఘనత పొందేవాడు ఇవన్నీ ఏం పట్టించుకోరు. ఎందుకు చిన్న గొడవనైనా వాళ్ళ గురించి వీళ్ళ గురించి, నా గురించి నేను చూసుకుంటా పోతానంట పోతాడు. ఎవరైనా హెచ్చించబడే వాళ్ళకి ఈ టైం ఉండదు. వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళేంటి వాళ్ళేంటి అస్సలు ఆ టైమే ఉండదు. ఘనపరచబడే వారికి ఆలోచించే ఒక సమయం దొరకదు. మనకెందుకు? ఒకవేళ పొరపాటున ఏదన్నా క్షమించేటివి తెలిసిన యేసు నామములో మనకెందుకు? తీర్పు తీర్చువాడు దేవుడే, ఎవరి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడు ప్రభువే. కనుక మనం ఎవరిని కూడా జడ్జి చేయకూడదు, తీర్పు తీర్చకూడదు. అసలు ఇంతకండి ఉపయోగం లేదు. క్షమాగుణమే ఒక వ్యక్తిని ఘనపరుస్తుంది, ఘనతలో తీసుకోవాలి. ఇక 6వదిగా చూస్తే సామెతల గ్రంథం 23లోకి వెళ్దాం. సామెతల గ్రంథం 6వ పాయింట్ చెప్తున్నానండి. 20వ అధ్యాయం 3లో ఏముందండి? కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. కలహమునకు దూరముగా ఉండుట నరునికి ఘనత. జగడాలు, పొగడాలు, ఈర్ష్య, ద్వేషాలు, కుళ్ళు, ఇలా రకరకాల ఎవరైనా ఏదైనా జగడాలు పెట్టుకుంటారనుకున్నప్పుడు అసలు దానికి దూరం వెళ్ళిపోవటం మనకు మంచిది, మనకు ఘనత. ఏదో ఓడిపోయేమని కాదు, చేత కాని వారమని కాదు. దేవుని దృష్టిలో నువ్వు ఘనత పొందాలంటే అక్కడ జగడం ఉంది, కలహం ఉంది అన్నప్పుడు దానికి దూరం వెళ్ళిపో. మీకు ఒక సంఘటన చెప్తే ఈ సంబంధంలో 13వ అధ్యాయం ఆదికాండంలో మీరు చదవక్కర్లేదే. లోతు అబ్రహాము కలిసి ఉన్నారు, బంధువులు. వారి మధ్య కలహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పశువులు కాపరి గొడవలు అవుతున్నాయి. ఆ గొడవలు ఇంటి దాకా వస్తున్నాయి. అప్పుడు అబ్రహాం పిలిచి అంటాడు లోతుతో, నీవు నేను బంధువులు, మన మధ్యలో కలహాలు ఉండకూడదు. నీ పశువులు కాపర్లు నా పశువులు కాపర్లు కలహాలు ఆడుతున్నారు కనుక నీవిటి తూర్పునుంటావో పడమట్టుంటావో ముందు చిన్నోడు కనుక నువ్వు నిర్ణయించుకో, నువ్వు ఎటు వెళ్తే అటు వెళ్ళిపో, తర్వాత నేను అటు వెళ్తానని చెప్తే అప్పుడు లోతు సొదొమ గొమొర్రా పట్టణం అటు కోరుకుంటాడు, ఇటు వెళ్తాడు, తర్వాత సంగతి. అంటే అర్థం ఏంటంటే, వినండి ప్రియులారా, కలహాలు మనకు దూరంగా ఉండు. అక్కడ కలహం ఉంది, నీకు విలువ లేదు, నిన్ను బాధ పెడతారు, నువ్వంటే అసూయ పడతారు, నువ్వంటే కుళ్ళుకుంటారు. ఎలమగా ఎల్లటం ఎందుకు, నొచ్చుకోవటం ఎందుకు, మళ్ళీ వాళ్ళు ఎట్ట అన్నారు నన్ను అట్ట అన్నారని చెప్పి మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ టేప్ రికార్డ్ లాగా మళ్ళీ ఆమెకెళ్ళకి చెప్పుకోవటం ఎల్లటం ఎందుకు అసలు? కనుక కలహాలు ఉన్న చోట ఎలమక నీకు గౌరవం కాదు, కలహాలకు దూరం ఉంటవి నీకు ఘనత. ఆమేన్. ఇక 7వది చూడండి, 7వది యెషయా గ్రంథం 32:8. యెషయా గ్రంథం 32:8 7వ పాయింట్ చెప్పేసి ముగిస్తున్నాను చూడండి. గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలబడతారు. యెషయా గ్రంథం 32:8 ఉంది కదా ఈ మాట. గనులు ఘనకార్యములు చేస్తారు. గనులు దేవుని దృష్టిలో ఘనత పొందేవాళ్ళు ఎప్పుడు ఘనకార్యాలు ఆలోచిస్తారు. ఘనత కార్యం. దావీదు రాజు అయినాక ఏం ఆలోచించాడంటే, నేను మంచి ఇల్లు కట్టుకోవాలి, బంగ్లా కట్టుకోవాలి, రాజ బంగ్లా కట్టుకోవాలని ఆలోచించలా. దేవునికి ఒక మంచి మందిరం కట్టాలి అనుకుని అది నాకు గౌరవిస్తుంది అనుకున్నాడు. దేవుని ఘనపరిస్తే నేను ఘనపరచబడతాను, అందుకని దేవుని మందిరానికి పూనుకున్నాడు. సొలొమోను తన కొడుకుతో కట్టించాడు. గనులు ఎప్పుడు కూడా ఘనమైన కార్యాలు చేస్తారు. ఆమేన్. చూడండి, కనుక దేవుని బిడ్డలారా
మీరు దేవుని మహిమార్థమైన కార్యాలని ఎంచుకోండి, అవే మీకు ఘనతను తెస్తాయి. ఆమేన్. దేవుడు మెచ్చే కార్యాలు చేయండి, దేవుడు ఇష్టపడే కార్యాలు, దేవుడు ఆశ్చర్యపడే విధంగా, దేవుడు చూసి నేను మెచ్చుకునేలాగా. ఇదిగో ఈమె అందరికంటే ఎక్కువ వేసాను, ఈమె అందరికంటే ఎక్కువ వేసాను. ఎవరినంటాడు? ఆమె ఒక బీద విధవరాలు. దావీదును చూసేమన్నాడు, ఇదిగో నేను ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదం. అయినా నేను ఉండాలని కోరుకొని భూమి మీద నా కోసం ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నావు కనుక నిన్ను నీ తరతరాలు 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 నిన్ను ఆశీర్వదిస్తాను, శాశ్వతమైన కృపకు నేను నిన్ను పాత్రలుగా చేస్తానని చెప్పి వాగ్దానం. మరి ఆ మాట కొన్ని వేల సంవత్సరాల క్రితం అన్నాడు మా బైబిల్లో. ఇప్పటికీ అక్కడ అక్షరాలుగా ఇజ్రాయేల్ దేశమే దానికి రుజువు. దేవునికి స్తోత్రం. దేవుడి మాట ఏది కొరత కనుక నిన్ను దేవుడు హెచ్చించినట్లుగా, దేవుడు నిన్ను బలపరచున్నట్లుగా ఈ 7 యోగ్యతలు నీకు ఉండాలి. ఒకటి చెప్తాను, మొదటి నుండి చెప్తాను చూడండి. వినయము అనండి. వినయం, విధేయత. ప్రార్థన ఉందమ్మా వాళ్ళని చోట రెండేంటి ఏం చేయాలి? వస్తే వినయం, రాలేదంటే పూర్తి చేసుకోండి డాష్లో. తర్వాత ఘనపరచబడే వారి రెండో లక్షణం ఏముంటుంది చెప్పండి? వీళ్ళకి జ్ఞానం. ఎప్పుడు ఏం చూసినా బైబిల్ ప్రకారమే మాట్లాడతారు, లేఖనానుసారంగానే మాట్లాడతారు, లేఖనానుసారంగానే జవాబిస్తారు. లేఖనం ప్రకారం జ్ఞానం, అదే దైవ జ్ఞానం. మూడవదిగా దాతృత్వం కలిగి ఉంటారు, పెట్టడానికి ఇవ్వటానికి ఏదో ఒక ధర్మము దానము చేయటానికి ఇష్టపడతారు. ఆమె దేవుని స్తోత్రం. 4 భక్తి. భక్తి మామూలు భక్తి కాదు, పెదాల భక్తి కాదు, మాటల భక్తి కాదు, క్రియలతో కూడా భక్తి కలిగి ఉంటారు. ఏమండి? ఇక క్షమాగుణము. 7వదిగా చూస్తే ఎప్పుడు ఏదైనా ఒక ఘనకార్యం చేయాలని, ఎందుకంటే ఘనతకెక్కే వాళ్ళు ఎప్పుడు ఘనత గురించి ఆలోచిస్తారు. ఘనమైన కార్యాలే అప్పుడే ఆ క్రియలే వాళ్ళని ఘనపరుస్తాయి. ఆమె చేసిన క్రియలే ఆమెను ఇచ్చించును, కొనియాడు అని బైబిల్. మరి ఏం కార్యం చేస్తున్నావు అవన్నీ మళ్ళీ వివరించాలని మళ్ళీ 7 పాయింట్ వస్తాయి. కానీ ఒక్క మాట చెప్తాను చూడండి. రాజులు 2వ రాజులు 4:8. 2వ రాజులు గ్రంథం 4:8 రండి. అక్కడేముంది? ఒకానొక దినమని ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఆ ఇంట భోజనము చేయొచ్చు వచ్చాను. 4 అధ్యాయం నుండి 8వ వచనం వరకు ఉంటుంది ఈ మాట. ఇవన్నీ మీ అందరికీ చాలాసార్లు చెప్పాం. గనురాలు అంటే ఆమెకి ఏదో పేరు ఉంటుంది, కానీ ఆ పేరు రాయన దేవుడు పేరు పెట్టల. ఆ క్రియను బట్టి గనురాలు ముద్ర పడిపోయింది. ఆమేన్. కొంతమంది పేర్లు వాళ్ళకి పేర్లు ఏముంటాయి, కానీ ఆ పేర్లు ఉండవు. వాళ్ళు చేసే వృత్తి పేరులో, వాళ్ళకున్న గొప్పతనం పేరులో ఏదో ఒకటి ఉంటాయి. అలాగే ఈ గనురాలు షూనేమి పట్టణం అని ఉంది, కానీ ఆమె పేరు రాయరు. గనురాలు. మరి ఈ గనురాలు అని తన క్రియల ద్వారా ఎలా చెప్పండి? ఆయన ఎవరో తెలియదు, దైవజనుడు మాత్రమే తెలుసు. దైవజనుడని మాత్రమే తెలుసు. ఎవరైనా ఎలీషా అటు పోతున్నాడు, వస్తున్నాడు. వస్తుంటే ఏం చేసిందంట? మా ఇంటికి రా అని బలవంతం చేసింది. ఏం చేసింది మరి? బలం ఇంటికి పిలిచి కూర్చుని కళ్ళకి పెట్టి చూడలా, భోజనం ఏర్పాటు చేసింది. తర్వాత ఇక నువ్వు భోజనం చేసి మళ్ళీ వెళ్ళి రావటం ఇట్లా కుదరదు, ఇక్కడే ఉండాలని భర్తను ఒప్పించుకుంది, రూము కట్టేసింది, ఘనమైన కార్యాలు చేసింది. దేవుని స్తోత్రం. ఆమె పేరు చరిత్ర రికార్డు చేయబడింది. ఇక ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే గనులు చేసే కార్యాలు ఇంకా అనేక ఉన్నాయి. దేవుని మందిర విషయంలో దావీదు, దైవజనుడి విషయంలో గనురాలు నిన్ను ఘనత తెచ్చి గౌరవించబడతారు. ఈ ఘనత పొందే వారి యొక్క 7 లక్షణాలు, గనులు చేసేటువంటి వారి యొక్క క్రియలు నేను రెండే చెప్పినప్పుడు మందిరం, దైవజనుడి విషయం ఆలోచిస్తారు.
ఇంకా చెప్తే చాలా విషయం. మీరు ఘనత పొందాలని నా ఆశ, నా ప్రార్థన. దేవుని స్తోత్రం. గనులైన క్రైస్తవులుగా, గనులైన వారికి మీ దేశములో, రాష్ట్రములో, మీ ఊరుల్లో, బస్తీలో, మీరున్న స్థలాల్లో, మీ బంధువుల్లో, మీ లొకాలిటీలో అందరిలోనూ నీవు ఘనుడువు, ఘనురాలు అని హెచ్చరించబడాలని నా ప్రార్థన. ఆ ఘనత, గౌరవాలు మీరు పొందాలంటే ఈ 7 దైవని ఎదుట మీరు కనపరచండి. వినయము కలిగి ఉండండి, జ్ఞానము కలిగి ఉండండి, దాతృత్వం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, క్షమాగుణం కలిగి ఉండండి. ఘనమైన కార్యాలు చేయడానికి ఎప్పుడు ఆలోచన చేయండి. అవే మిమ్మల్ని ఘనపరుస్తాయి, ఇచ్చేస్తాయి. అలాంటి ఘనతలకు దేవుడు మిమ్మల్ని పాత్రలు చేయనుగాక.